వెంకటరెడ్డి గారు, వారియర్స్ వర్సెస్ గ్రాఫిక్స్ ఒక చర్చను మీ పార్టీ ముందుకు తీసుకొచ్చింది. కానీ ఈ చర్చ ఎక్కడ పెద్దగా సాగనివ్వకుండా, చర్చ అయితే ప్రజల్లో మొదలైంది, అది అటు వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ కోసం ఒక ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తోంది. ముందుగా రాధాకృష్ణతో వార్తలు రాయించడం మొదలు పెడితే ఒక్కొక్కరు వచ్చి మాట్లాడుతున్న విధానం కానీ, లేకపోతే వాళ్ళ సోషల్ మీడియా కానీ, లేకపోతే వాళ్ళు మేనేజ్ చేస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ కానీ ఈ క్యారెక్టర్ అసాసినేషన్కి దిగాయి. ఎలా ఎదుర్కొంటారు వీటిని? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న ఇద్దరు అన్నలకి అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. జగన్మోహన్ రెడ్డి గారు ఏప్రిల్ 1వ తారీఖున తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఏదైతే అమరావతిలో జరుగుతున్నటువంటి దోపిడీ, అమరావతి అనేది రాష్ట్రానికి ఏ విధంగా ఏదైతే అప్పుల కొప్ప అయ్యిద్దో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏదైతే మావిగన్ అనేటటువంటి దాన్ని ఏదైతే ప్రపోజల్ పెట్టాం, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుకు సంబంధించిన 110 కిలోమీటర్ల రాజధాని కారిడార్ తీసుకుంటే ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, రెడీమేడ్ రాజధానిగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 110 కిలోమీటర్లు రెడీమేడ్ రాజధానిగా ఎలా ఉంటుంది అనేది ఒక ప్రపోజల్ పెట్టిన తర్వాత 1వ తారీఖు ట్రోల్ చేశారు బాగా, 2వ తారీఖు ట్రోల్ చేశారు, 3వ తారీఖు వాళ్ళకి అర్థమైపోయింది. ఎమ్మటనే 4వ తారీఖు బూత్ కిట్టు అలియాస్ బ్రో డాష్ కిట్టుని దింపారు. దింపినాక ఆయన 3వ తారీఖు ఈవినింగు మహిళల మీద సభ్య సమాజం తలదించుకునేలాగా ఏదైతే నీచమైనటువంటి వ్యాఖ్యలు చేయటం మనం చూసాం. దాని తర్వాత ఇమీడియట్గా ఒక్కొక్క మంత్రుల్ని రంగంలోకి దించి అసలు ఆ సంబంధం లేనటువంటి అంశం, ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు చనిపోయి దాదాపు 16 సంవత్సరాలు వస్తూ ఉంటే దాన్ని అక్కడి నుంచి ఏదో అనేక రకాలుగా దుష్ప్రచారాలు స్టార్ట్ చేశారు. దాని తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది చిలకలు, అంటే మిగిలిన రాజకీయ పార్టీల్లో చంద్రబాబు నాయుడు గారు కొంతమంది చిలకలను పెట్టుకొని ఉంటాడు. ఆ చిలకల్ని బోన్లో నుంచి బయటకు రమ్మనంగానే వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు. అలా కొంతమందిని ఏదైతే బీవీ రాఘవలో లేదంటే ఇంకొక షర్మిలానో ఇంకొకరినో రంగంలోకి దించాడు. అయినా కూడా జనాల్లో మావిగన్ మీద చర్చ జరుగుతుంది. ఏం చేశాడు దాని తర్వాత? ఏబి వెంకటేశ్వరరావుని, ఆఖరికి ఈరోజు నర్రెడ్డి సునీత ఆమె చేత ఏదో కోర్టులో కేసులు వేయించడం. ఎందుకంటే డిస్కషన్ వీటన్నిటి మీద జరగకూడదు కాబట్టి, ఏది మావిగన్ మీద జరగకూడదు అంటే ఏం చేయాలి, వీటన్నిటిని తీసుకొని వచ్చి ఏదైతే చర్చ అంతా డైవర్ట్ చేయాలని చూశాడు. కానీ ఈరోజు మావిగన్ వారియర్స్ వర్సెస్ చంద్రబాబు నాయుడు గారు విషపు కూటమి దుష్ప్రచారాల మీద నడుస్తామని చర్చ. జగన్ గారు ఏంటి క్లియర్గా, ఇదిగోండి ఇది మావిగన్ అంటే ఇది, దీనివల్ల ఇది ఉపయోగాలు ఉంటాయని జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఎంటైర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ న్యూట్రల్ ప్లాట్ఫామ్గా ఉన్నటువంటి ఛానల్స్, న్యూట్రల్ అనలిస్ట్గా ఉన్న వాళ్ళందరూ చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఎక్కడ మాట్లాడట్లా. నువ్వు దొంగవి, నువ్వు రాక్షసుడివి, నువ్వు సైకోవి, లేదంటే నీ తల్లి, లేదంటే నీ చెల్లి, లేదంటే నీ నాన్న, లేదంటే నీ బాబాయ్, లేదంటే గొడ్డలి, లేదంటే వినాశనం, లేదంటే విధ్వంసం. ఇదా చర్చ దేని మీద జరగాలి అంటే నిజంగా సబ్జెక్ట్ ఉన్నాడు, నిజంగా ప్రజలకు మంచి చేయాలన్నాడు, మేము అడిగిన దాని మీద సమాధానం చెప్పాలి. మావిగన్ ఎందుకు వద్దో, ఏదైతే 29 గ్రామాల అమరావతి ఎందుకు కావాలో చర్చ జరగాలి. దాన్ని జరగనీయకుండా ఇది చేస్తున్నాడంటే ఏంది? సమాధానం సరిగ్గా చెప్పలేనటువంటి వాడు ఇలా కులాలనో మతాలనో లేదంటే వ్యక్తిగతంగా టార్గెట్ చేసి రాజకీయాలు చేస్తాడనేది మరోసారి చంద్రబాబు నాయుడు గారి విషయంలో ముందు నుంచి ఉన్నది. ఎందుకంటే ముందు నుంచి రామారావు గారి దగ్గర నుంచి ఇప్పటిదాకా ఆయన అనేక మంది మీద, మధ్యలో చిరంజీవి గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి మీద కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు, వాళ్ళ తల్లి మీద కావచ్చు, మధ్యలో ఒక టైంలో షర్మిల గారి మీద చేసినటువంటి కావచ్చు, అన్ని ఎంటైర్ ఆయన పాలిటిక్స్ చూస్తే ఆయన విషపు రాజకీయాలు ఎలా ఉంటాయి అనేది మనం ఇందాక వేసి చూపించాం కదా వరుసగా. నిజంగా రామారావు గారు చెప్పారు, పిల్లనిచ్చిన మామ గొడ్డు కన్నా హీనం, గాడ్సే కంటే ఘోరం, పశువు కంటే హీనమైనటువంటి మనిషి ఈ చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను అనలా. గొడ్డుకైనా హీనమైన వాడని నేను అంటలా, స్వయానా నీ పార్టీ అధ్యక్షుడు అన్నాడు. సో నువ్వు ఎలాంటి క్యారెక్టర్ ఉన్నాడు. అలానే నీకు సంబంధించిన దాంట్లో నీ పార్టీలో ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఇదే కన్నా లక్ష్మీనారాయణ నువ్వు ఎలాంటి వాడివో చెప్పాడు. ఇదే నీ క్యాబినెట్లో ఉన్నటువంటి పార్థసారథి నువ్వు ఎలాంటి వాడివో మొన్నదాకా చెప్తానే వచ్చాడు. ఇప్పుడంటే కాపుల్ని లేకుండా తుదముట్టించేసే అంత క్రిమినల్ మైండా చంద్రబాబు నాయుడు గారు? కన్నా లక్ష్మీనారాయణ వంగవీటి రంగా గారు ఆయన చెప్తున్నారు కదా, వంగవీటి రంగా గారిని ఎలిమినేట్ చేయగలిగారు, నన్ను చేయలేకపోయారు, మా ఇద్దరిని టార్గెట్ చేశారు. సార్, వంగవీటి రంగా గారి హత్య చేయించినప్పుడు కోడెల శివప్రసాద్ హోంమంత్రి, ఎవరు చేయించారు ఆ రోజు అంటానికి క్లియర్గా అనేక మంది చెప్పినటువంటి ఉన్నాయి. ఎందుకు మన నరేంద్ర అన్న కూడా ఉన్నారు, అదే ఫ్యామిలీకి సంబంధించి, ఆయన కూడా చెప్తారు. దాని తర్వాత మల్లెల బాబ్జీ అనుమానాస్పద మృతి 95లో. ఎవరు మల్లెల బాబ్జీ? జనానికి కొంచెం చెప్పండి సార్. మల్లెల బాబ్జీ చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు, అందుకని దాంట్లో డెప్త్కి వెళ్ళదలుచుకోవాలా, చెల్లి వాళ్ళకి అర్థమైంది కాబట్టి, ఎక్కువ టైం ఉంది కాబట్టి, తర్వాత టైం లేదు కాబట్టి. 2 పింగళి దశరథరాం, వీళ్ళ అక్రమాల మీద ఏదైతే ఆయన ప్రశ్నిస్తున్నటువంటి పాత్రికేయుడు, ఆయన ఎలా చనిపోయాడో అందరికీ తెలుసు, ఎవరు చంపించారో తెలుసు. నడి రోడ్డు మీద విజయవాడలో ఆయన హత్య చేయించింది. అదేవిధంగా రాజారెడ్డి గారి హత్య జరిగినప్పుడు
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నెల రోజుల పాటు వాళ్ళకి ఇక్కడ ఆశ్రయం ఇచ్చాడు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు అనేది అందరికీ తెలుసు. నెల రోజులు హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు ఆశ్రయం కల్పించాడు. ఎలా కల్పించాడు మరి? ఎందుకు ఓటుకు నోటు కేసులో మొత్తం దగ్గర నుంచి మనం తీసుకుంటే చాలా ఉన్నాయి, అన్ని చెప్పాలంటే ఈ ఆశ్రయాల గురించి ఇవన్నీ. వైఎస్ఆర్ మరణానికి ముందు కూడా చంద్రబాబు ఏదో మాట్లాడారు, ఏదో 2009లో అసెంబ్లీ ఎందుకు మీరు కూడా ప్రచారంలోకి తెచ్చారు సార్? ఒకటి, మేము ఇప్పుడు ప్రజలకి అవసరమైనటువంటి అంశాలు మేము ఎక్కడ వ్యక్తిగతంగా పోవం. సో క్లియర్ గా ఆ రోజు మాట్లాడినటువంటి మీద నెటిజన్లు ఈ రోజు మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అసెంబ్లీలో 2009వ సంవత్సరంలో అసెంబ్లీ సమావేశాలు అది ఆఖరి రోజు, రేపు పొద్దు నుంచి మళ్ళీ నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తా, నువ్వు రేపటి నుంచి అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తా అని చెప్పి మాట్లాడినటువంటి. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయినటువంటి పరిస్థితి. మరి అదే కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు గారు పొత్తుకెళ్ళారు. అదే కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చిదంబరంతో వెళ్ళి చీకట్లో కాలు పట్టుకొని చేసినటువంటి వ్యవహారాలు ఇప్పటికీ కూడా సార్ వాళ్ళు ఒక ఉగ్రవాద సంస్థను నడుపుతున్నారు. ఇది పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ అనేది ఒక ఉగ్రవాద సంస్థ. వాళ్ళు హైదరాబాద్ ప్లాట్ఫామ్లో కూర్చొని ఈరోజు విచ్చలవిడిగా చేస్తున్నటువంటి దుష్ప్రచారం. అంతమంది గీతాంజలి అనే మహిళ చనిపోవడానికి ఎలా కారణం? వీళ్ళు బతికుండగానే మనుషుల్ని చిన్నపిల్లలైనా చంపుతారు, లేదంటే పెద్దవాళ్ళైనా చంపుతారు, ఎవరినైనా చంపుతారు. అత్యంత డేంజర్. మీరు పెట్టారు కదా యమ డేంజర్ బాబు అని చెప్పి. మామూలుగా అయితే ప్రపంచంలో అత్యంత విషపూరితమైనటువంటి జంతువుల్లో గోల్డెన్ పాయిజన్ డాట్ ఫ్రాగ్ అని ఒకటి ఉంటుంది. ప్రపంచంలో అత్యంత పాయిజన్ జంతువుల్లో దాన్ని ముట్టుకుంటేనే మనం చచ్చిపోతాం, దాన్ని టచ్ చేస్తే చచ్చిపోతాం. చర్మంపై విషాన్ని కలిగి ఉంటుంది అది. సో దాన్ని మనం ముట్టుకుంటే చచ్చిపోతాం. కానీ చంద్రబాబు నాయుడు గారిని ముట్టుకోవసరం, దూరం నుంచి ఆయన చేసిన దుష్ప్రచారంతోనే మనుషులు చచ్చిపోతారు. బతికుండగానే గీతాంజలి చంపల. చిన్నపిల్ల అయినటువంటి ఆ అమ్మాయి ఎవరైతే బెండపూడిలో మౌనిక మీద వీళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం మన జోళ్ళ, మహిళల మీద వీళ్ళు ఇప్పుడు రోజు చేస్తున్నటువంటి దుష్ప్రచారం. మీ భార్యలుగా కాకుండా కట్టుకున్న దాన్ని చెల్లెలుగా భావించి పెళ్లి చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు శబాష్, నువ్వు అంత గొప్పడు లేదా రాధాకృష్ణ అంటున్నాడు. పవన్ కళ్యాణ్ శబాష్ అంటున్నాడు, లోకేష్ శబాష్ అంటున్నారు, ఈ కేబినెట్ మంత్రులందరూ శబాష్, ఇలానే భార్యలను చెల్లెలుగా భావించి పెళ్లిళ్ళు చేద్దాం అంటున్నారు. మరి ముందు మీ కుటుంబాల దగ్గర నుంచి, మీ పార్టీలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి శ్రీకారం చుడతారని మేము కూడా అడిగాం అనుకోండి, తలకాయ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటారు? మేము అడగట్లా, మాకు సంస్కారం ఉంది కాబట్టి. ఆ మాట అంటే తీసుకెళ్ళి ఆడబెట్టుకుంటారు. సో ఇలాంటి వ్యక్తులు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి పాలకులంటే నిజంగా చర్చ జరగాల్సిన అంశం మీద జరగనీయకుండా మనం ఈరోజు ఎంత డిస్కషన్ ఎందుకు పెట్టాం? వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారం మీద వరుసగా చూడండి మీరు 14 రోజులుగా రోజుకో మంత్రితో. ఆ మంత్రులు మామూలుగా అయితే వాళ్ళ శాఖ మీద మాట్లాడరు. అత్యాచారం జరిగితే హోంమంత్రి అంతా రాదు, ఏదైతే ఎక్కడన్నా హత్యలు జరిగితే మహిళల మీద దాడులు జరిగితే రాదు. జగన్ గారిని తిట్టడానికి మాత్రం రెడీ అయ్యి నీట్గా వచ్చి స్టార్ట్ కెమెరా యాక్షన్. నెక్స్ట్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేసు, మంగళవారం ఎందుకు అప్పులు చేస్తా అంటే ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టడం, టక్ జగన్ గారిని తిట్టడానికి రెడీగా వచ్చేస్తాడు. డ్రామా నాయుడు పోలవరం ఎంతకు వచ్చింది, ఆల్రెడీ దీనికి సంబంధించి బుడమేరు ఎంత తెచ్చిందంటే బుడమేరు అది ఎక్కడ ఉంది, జగన్ గారిని తిట్టడమే మాకు వచ్చిన స్క్రిప్ట్. ఇట్లా వరుసగా ఒక్కొక్కరు మీరు చూశారు కదా, వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఒక్కళ్ళ ప్రెస్ మీట్ పెట్టరు, రోజు జగన్ గారిని తిట్టడానికి వస్తారంటే ఇది మావిగన్ మీద చర్చ జరగకూడదు అనేది వాళ్ళకి సంబంధించింది. కానీ ప్రజల్లోకి ఆల్రెడీ విపరీతంగా ఈరోజు డిస్కషన్ నడుస్తూ ఉంది. ఖచ్చితంగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఏదైతే జగన్ గారు ప్రతిపాదించినటువంటి ఈ 3 ప్రాంతాల 110 కిలోమీటర్లకు సంబంధించినటువంటి 3 మహానగరాలు, మావిగన్ అంటే ఈరోజు మహానగరాలు. అది దాంట్లో 3 కార్పొరేషన్లు ఉన్నాయి, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, 4 కార్పొరేషన్లు, 2 మున్సిపాలిటీలు. ఆసియాలోకెల్లా అతి పెద్ద మార్కెట్ యార్డు, ఆసియాలోకెల్లా ఒక పెద్ద బస్ స్టేషన్గా ఉన్నటువంటి 61 ప్లాట్ఫామ్లు కలిగినటువంటి విజయవాడ బస్ స్టాండ్తో పాటు ఏదైతే సౌత్ ఇండియాలో నెంబర్ 2గా ఉన్నటువంటి విజయవాడ రైల్వే స్టేషను, దేశంలోనే నెంబర్ 9గా ఉన్నటువంటి విజయవాడ రైల్వే జంక్షను, గుంటూరు రైల్వే జంక్షను, గుంటూరు బస్ స్టాండు, మిగిలిన రాష్ట్రాల కనెక్టివిటీ బస్ స్టాండ్ నుంచి మీరు చూస్తే తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ఇలా కనెక్టివిటీ ఉన్నాయి. 3 మెడికల్ కాలేజీలు, ఒక ఎయిమ్స్, ఇలా చెప్పుకుంటా పోతే రెడీమేడ్ రాజధాని రెడీగా ఆంధ్రప్రదేశ్కి మచిలీపట్నం పోర్ట్ నుంచి ఏదైతే మీరు అన్నట్టు ఎయిర్పోర్ట్ దాకా అన్నీ ఉన్నాయి క్లియర్గా. అందుకని దీని మీద చర్చ జరగకూడదు అనేది వాళ్ళ అభిప్రాయం.